తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. తల్లిదండ్రుల కోరికలకి, వాళ్ళ పిల్లల వివాహాలకి, వాళ్ళ విధిలో జరిగేదానికి ఏమీ సంబంధం లేదు. అనారణ్యుడు అనే రాజు గొప్ప శివభక్తుడు. రాజ్య పరిపాలనలోనే శివారాధన కూడా ఒక బాధ్యతగా స్వీకరిస్తాడు. అతనికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు పద్మ. ఆమె చాలా అందగత్తే, సమస్త విద్యలు నేర్చుకున్నటువంటి ఆమె. ఆయన అనుకుంటాడు, ఈమెకు మంచి యువకుడిని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి అని రకరకాలుగా ఆలోచన చేస్తుంటాడు. ఏ యువకుడిని చూసినా ఇది కాదు ఇంకొకడు వస్తే బాగుండు, ఇంతకన్నా గొప్పవాడు వస్తే బాగుండు, ఇట్లా తండ్రి ఆలోచన చేస్తుంటాడు. అయితే ఆ పద్మ యవ్వనవతురాలే, ఎంతో అందంగా ఉండి జలక్రీడలు ఆడుకుంటూ స్నేహితులతో రోజు నదీ స్నానం చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రాంతానికి ఒక వృద్ధుడైనటువంటి తపోధనుడు వస్తాడు. వస్తూ ఈ నదిలో ఉన్న పిల్లని చూస్తాడు. అబ్బా, ఇంత సౌందర్య రాశి ఏమిటి, ఈ నదిలో స్నానం చేస్తోంది ఈ పిల్ల వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఆ పిల్ల స్నేహితులందరూ ఆ గట్టు మీద కూర్చుని ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ వృద్ధుడైన తాపసి ఆ పిల్లల్ని అడుగుతాడు, ఆ అమ్మాయి ఎవరు, నదిలో స్నానం చేస్తున్న అమ్మాయిని. వీళ్ళు భయపడతారు చెప్పడానికి, ఎందుకు వివరాలు చెప్పడం వీడికి అని. కానీ చెప్పకపోతే ఏం ప్రమాదం, మరి ఏం చెప్పిస్తాడో. సరే, అబద్ధం ఎందుకు చెప్పడం, నిజమే చెప్దాం అని అనారణ్యుడు అనే రాజున్నాడు. ఆయన కూతురు ఈ అమ్మాయి పేరు పద్మ అని చెప్తారు వాళ్ళు. ఈ తాపసికి మనసులో చాలా ఆనందం కలుగుతుంది. ఈ పిల్లని ఎలాగైనా తను వివాహం చేసుకోవాలి అని అనారణ్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నీ కుమార్తెను నదిలో స్నానం చేస్తుండగా చూశాను, ఆ అందాల రాసి నాకు భార్య కావాలి అంటాడు. రాజు విస్తుపోతాడు. తన కుమార్తె చాలా చిన్న వయసులో ఉంది, ఇతడెంతో వృద్ధుడు తాపసి, ఈమెను ఒక రాజకుమారుడికి వివాహం చేయాలని తను అనుకుంటూ ఉంటే ఈ వృద్ధుడికి ఈ తాపసికి ఎలా ఇచ్చి వివాహం చేస్తానని నేను చెయ్యలేనంటాడు. అయితే ఈ తాపసి చాలా కోపంగా అంటాడు, నువ్వు కనుక వివాహం చేయకపోతే మొత్తం నీ కుటుంబాన్ని అంతా నేను నాశనం చేస్తానంటాడు. ఇవన్నీ అక్కడున్న పద్మ వింటోంది. పాపం ఆమె అనుకున్నదట, నా కోసం ఈ తండ్రి వంశం నాశనం అవడం, ఈ తాపసి అతనికి శాపాలు పెట్టడం ఇవన్నీ ధర్మమా? సరే, నేను చేసుకుంటానని తండ్రి, నేను ఈ వృద్ధుడిని చేసుకుంటానంటుంది. తండ్రి ఇంకేమీ చేయలేడు. సరే అని ఆమె విధికి వదిలిపెట్టేసి ఆ వృద్ధుడిని ఇచ్చి ఆమెకు వివాహం చేస్తాడు. ఆ వృద్ధుడి పేరు పిప్పలాదుడు. అతను మహారుషి, ధర్మశాస్త్రాలని చదువుకున్నవాడే, గొప్ప పండితుడే. అతనిచ్చి వివాహం చేస్తాడు. ఈ పద్మ ధర్మబద్ధంగా ఆ వృద్ధుడితో సంసారం చేస్తూ ఆనందంగానే ఉంటుంది, ఏనాడు దుఃఖపడలేదు ఆమె. అయితే ఈ పిప్పలాదుడికి కూడా ఆనందంగానే ఉంది. ఇంత యవనవతి అయిన భార్యని రాజు నిజంగా తను అంగీకరించి ఈమె నాకు వివాహం చేశాడు అని. వాళ్ళ కాలం గడుస్తోంది. ఆమె ఒకరోజు నదికి వెళ్తుంటే ఒక యువకుడైన రాజు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఈమెను చూస్తాడు. చూసి అంటాడు, నీ భర్త పిప్పలాదుట కదా, చాలా వృద్ధుడు తాపసి కదా, అతనితో నీ జీవితం ఏమిటి? నేను యువకుడిని, రాజుని, నేను నిన్ను వివాహం చేసుకుని సమస్త భోగాలు నీకు ఇస్తాను, నువ్వు నన్ను వివాహం చేసుకో అంటాడు. ఆమె ఒక్క నిమిషం చూస్తుంది. అంటుంది, నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు, మాది చాలా ధర్మబద్ధమైన దాంపత్యం, నేను పతివ్రతని, నువ్వు యువకుడైనంత మాత్రం చేత నా మనసు మరలదు. అయినా కాకుండా ఇలా పరస్త్రీ గురించి ఏ రాజైనా మాట్లాడితే వాడు వెంటనే నాశనం అవుతాడు, ఇది నా శాపం అంటుంది. ఈ యువకుడైన రాజు భయపడిపోయినట్టు, అయ్యో ఇంత పెద్ద శాపం పెట్టావా నాకు, ఈ శాపాన్ని ఎలాగైనా మరల్చంటాడు. ఆమె, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి శాపాన్ని మరల్చలేను, నువ్వు స్త్రీలను తల్లుల్లాగా చూడాలి తప్ప ఇలా చూడకూడదు అంటుంది. ఇలా అంటుండగానే ఆ గుర్రం మీద వచ్చిన యువకుడు ఎవరు అంటే ధర్మువు. ఆ ధర్మువు అంటాడు, అంటే యమధర్మరాజు, ఆ వృషభస్వామి. ఆమె అంటుంది, వృషభస్వామి నీకు ధర్మమా ఇలాంటి మాటలు మాట్లాడడం అంటుంది. అయితే అమ్మ, నీ పరీక్షించడానికి, నిజంగా నీ శక్తిని పరీక్షించడానికి, నిజంగా వృద్ధుడైన భర్తతో నువ్వు జీవితం గడపడంలో నీ మనసులో ఎలాంటి చింత లేదా, ఆ సంగతి తెలుసుకుందుకే నేను వచ్చాను తప్ప నేను వివాహం చేసుకుంది కాదు, కానీ నువ్వు పెట్టిన శాపం మాత్రం వెనక్కి తీసుకో అంటాడు. ఆమె అంటుంది, నేను పెట్టిన శాపం వెనక్కి తీసుకోలేను. అయితే చంద్రుడికి వృద్ధు క్షయ ఎలా ఉన్నాయి అంటే, చంద్రుడు 15 రోజులు చాలా పైగా ఉంటాడు, మళ్ళీ 15 రోజులు తగ్గుతూ ఉంటాడు. కాబట్టి ఈ వృద్ధి క్షయాలు ఎట్లా ఉన్నాయి, నీకు కూడా అలాగే ఉంటాయండి అంటే అన్నాడు. నీకు కూడా వృద్ధి క్షయాలు ఉంటాయి. కృతయుగంలో ధర్మం 4 పాదాల్లో నడుస్తాడు, త్రేతాయుగంలో 3 పాదాలతో నడుస్తాడు, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడుస్తాడు, కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. మళ్ళీ యుగం ఆవృత్తమైనప్పుడు వేరు. కాబట్టి నీ వృద్ధి క్షయాల నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఆ పతివ్రత చెప్పగానే ధర్ముడు అంటే వృషభస్వామి, సరే నీ శాపానికి తిరుగులేదు కాబట్టి పతివ్రత యొక్క మహాత్మ్యం ఇలాంటిదా అని అతను వెళ్ళిపోతూ ఒక వరం ఇస్తాడు. ఏమిటంటే, ఈ వృద్ధుడైన పిప్పలాద మహర్షితో నువ్వు ఇంత ధర్మ దాంపత్యం చేస్తున్నావు కాబట్టి ఈ వృద్ధుడు నవయవ్వనుడుగా ఉండాలి.
నీకు గొప్ప సంపద కలగాలి, గొప్ప వైభవం కలగాలి, భక్తి కలగాలి అని ఆమెను ఆశీర్వదించి వరాలన్నీ ఇచ్చి అతను అంతర్ధానం అవుతాడు. అయితే ఈ పద్మ అంటే మనకి ఏమనిపిస్తుందండి, పద్మ చాలా చిన్నపిల్ల, వయసులో చాలా చిన్నది, చాలా సౌందర్యవతి. ఈ వృద్ధుడైన పిప్పలాద మహర్షిని ఎందుకు వివాహం చేసుకోవడము అంటే, ఒక పక్కన తన కన్న తల్లిదండ్రులకి శాపం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి తను ఒక విధమైన త్యాగం చేయాలి కన్నవాళ్ళ కోసం. మన ఇవాళ రేపు సమాజంలో స్వార్థం ఎక్కువై కన్నవాళ్ళని చూడని పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ కథ చదివితే నిజానికి ఆ పిల్ల ఈ వృద్ధిని చేసుకోనని తిరస్కరించవచ్చు, ఆ ముని తల్లిదండ్రులను శాపం పెట్టచ్చు, తర్వాత కథ మరొక రకంగా ఉండొచ్చు. కానీ నన్ను కన్న తల్లిదండ్రుల యొక్క క్షేమం నాకు కూడా అవసరము అనుకోబట్టి ఆమె వృద్ధుని వివాహం చేసుకున్న చివరిలో ఆమెకు రావాల్సిన వరాలన్నీ భగవంతుడి దయవలు వచ్చాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క క్షేమం ఎంత అవసరమో అలాగే వృద్ధుడైన ఒకసారి వివాహ వ్యవస్థలో భర్తతో సంసారాన్ని ఎంత ధర్మంగా చెయ్యాలో అనే రెండు విషయాలని ఈ పద్మ కథ మనకి అనరణ్యుడు అనే తండ్రి ద్వారా మనకి చక్కగా కథ చూపించారు. మరొక కథతో మరొకసారి కలుద్దాం.